13-14 సీట్లు కోల్బెల్ట్ ఏరియాలో, నస్పూర్ ఏరియా, మంచిర్యాల, రామగుండం ఇవన్నీ కూడా క్లీన్ చేసిన మంచిర్యాల కార్పొరేషన్ లో నస్పూర్ ఏరియా, కోల్బెల్ట్ ఏరియా, దాంట్లో ఒక 12-13 సీట్లు 27తో 30 ఓడిపోయినాం. తర్వాత రామగుండం కార్పొరేషన్ లో కూడా మేము 13 గెలిచినాం, మిగతా కూడా చాలా తక్కువతో ఓడిపోయినాం. తర్వాత మీరు మంతిని కానీ, భూపాల్పల్లి కానీ, తర్వాత కొత్తగూడెం కానీ చాలా స్థానాలు తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. అంటే మీరు అసెంబ్లీ ఎన్నికల నాటితో మొన్నటి మున్సిపల్ ఎన్నికల సరళిని పరిశీలిస్తే స్పష్టమైనటువంటి చేంజ్ కనబడుతుంది, మార్పు కనబడుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ 1000% బీఆర్ఎస్ వైపు సింగరేణి కార్మికులు చూస్తాం. అంతకుముందు ప్రతి చోట కూడా 50,000 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి. మంతని మీరు అన్న 50,000, భూపాలపల్లి 50,000, మంచిర్యాల మెజార్టీ నుంచి ఇప్పుడు కొంత తగ్గిందండి మెజార్టీ. భరత్ గారు, నేనేమంటున్నా, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం 37,000 ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలనేటటువంటి, నాకు మందమరి టౌన్ లోనే 10,000 ఓట్లు మైనస్, రామకృష్ణపూర్ లో 6,500 ఓట్లు మైనస్, 16,500 ఓట్లు కోల్బెల్ట్ ఏరియాలో మైనస్. ఇక ముంపు గ్రామాలు ఒక 24 గ్రామాలు ఉంటాయి. ఆ ముంపు గ్రామాలు జైపూర్ మండల్ గానీ, చెన్నూరు మండల్, కోటపల్లి, అక్కడ ఒక 9,600 ఓట్లు మైనస్. సో చెన్నూరు టౌన్ లో 3,000 మైనస్. సో నేను అనేది ఏంటంటే, మున్సిపాలిటీస్ లో మీకు మొన్న ఎంత మైనస్ అయిందో దానికంటే సిగ్నిఫికెంట్ చేంజ్ కనబడుతుంది. నేను ఇంకోటి కూడా ఏమంటున్నా అంటే, ఆ రోజు ఒక మార్పు, అప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు చూస్తే ఆనాడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం 6 నెలల ముందు, రెండోది భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఎన్నికల ముందే బండి సంజయ్ గారిని తీసి కిషన్ రెడ్డిని పెట్టడం, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అంతా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ కావడం, ఈ కాళేశ్వరంలో మొత్తం 83,000 కోట్ల ప్రాజెక్టుల వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి అంటున్న తరుణంలో అదే సమయంలో మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగడం కాదు, వీళ్ళే బాంబులు పెట్టి పేల్చేసారు. ఇవన్నీ చూసిన జనం ఒక 2% ఓట్ చేంజ్ అంతే. 1.8తో మేము ఓడిపోయినాం. అవును, అటువైపు మంతని నియోజకవర్గం. సో ఒక 2-3% ఓట్లు కొంత చేంజ్ అయ్యి దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకసారి చూద్దాం అనేటటువంటి ఆలోచన కూడా చాలా మందికి వచ్చింది. మా మీద చేసినటువంటి దుష్ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ఇవన్నీ కూడా దీనికి దోహదమైనవి. నేనేమంటున్నంటే, ఈ 2 సంవత్సరాల పైచిలకి 3వ సంవత్సరం పరిపాలనతో ప్రజలకు కూడా వాస్తవ విషయాలు అర్థమైనాయి. 3 బడ్జెట్లు చూసిన తర్వాత, వీళ్ళ పరిపాలన తీరు చూసిన తర్వాత ఏముంది పరిపాలన, ఇవల్ల ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటన్నా ఉందా? ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారమే తప్ప రియల్గా ప్రజల కడుపు నింపే పని ఒకటి ఉందా? సంక్షోభమే తప్ప ఈ రాష్ట్రంలో సంక్షేమం ఉందా? పురోగమనమే తప్ప ఆనాడు కేసీఆర్ గారి పాలనలో అది తప్ప ఇంకోటి లేదు. ఇవాళ తిరోగమనమే కనబడతా ఉంది రేవంత్ రెడ్డి పాలనలో. విధ్వంసం తప్ప ఇలా వికాసం ఏడ కనబడుతుంది? వెలుగుమట్లలో కూల్చివేతలు, చెక్ డ్యాంల పేల్చివేతలు హుజరాబాద్లో, తర్వాత ఇక్కడ మూసీ పేరిట 15,000 ఇళ్లు కూల్చివేతలు, 1,00,000 మందిని రోడ్డు మీద పారేసేటటువంటి కార్యక్రమం, లగచర్లలో లంబాడ బిడ్డల మీద దాడులు, తర్వాత మిగతా చోట్ల రైతుల ఆక్రందనలు, ఆత్మహత్యలు, గురుకులాల్లో పిల్లల సావులు, ఇవాళ ఉద్యోగులకు డిఏలు లేవు, పిఆర్సీలు లేవు, తర్వాత సింగరేణి కార్మికులు పొట్టగొడతా ఉన్నారు, వాళ్లకు వారసత్వ ఉద్యోగాలు లేవు, ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు లేవు, నిరుద్యోగ భృతి అన్నారు, నెలకు 4,000 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి లేవు, విద్యా భరోసా కార్డు అన్నారు, విద్యార్థులకు 5 లక్షలు, అది లేదు, 2,500 ప్రతి మహిళకు అన్నారు, అది లేదు, తులం బంగారం 1,00,000 రూపాయలు అన్నారు, కళ్యాణ లక్ష్మి దిక్కే లేదు, కేసీఆర్ కిట్టు లేదు, కంటి వెలుగు లేదు. ఏముంది రాష్ట్రంలో? సంక్షోభం తప్ప సంక్షేమం లేదు, తర్వాత అవినీతి తప్ప అభివృద్ధి లేదు, తిరోగమనం తప్ప పురోగమనం లేదు. ఫ్రీ బస్సు, సన్నబియ్యం, గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల లోపు ఎలక్ట్రిసిటీ ఫ్రీ. నేనేమంటున్నా, 3.5 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిన రేషన్ కార్డులు కొత్తగా, నేను ఒక మాట అంటున్నా, రేషన్ కార్డులు వినండి, రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడానికి 3.5 లక్షల కోట్ల అప్పు చేయాల్సిన అవసరం లేదు. 200 యూనిట్ల పవర్ అందరికి ఇస్తున్నామన్నారు, అది కూడా తప్ప అందరికి ఇస్తలేరు. ఒక ఫ్రీ బస్సు నడుస్తుంది, ఆ ఫ్రీ బస్సులో కూడా గోల్మాల్ ఏంటంటే, కుడి చేత్తోని ఇస్తున్నారు, ఎడమ చేత్తోని గుంజుకుంటున్నారు. మహిళలకు ఫ్రీ, మొగోళ్లకు టికెట్ రేట్లు సగానికి సగం పెంచేసారు. అది ఫ్రీ ఎట్లయితుంది? ఇక మిగతా పథకం ఏది అమలు అవుతుంది? వీళ్ళు చెప్పిన 2,500 అవుతుందా? ఆనాడు కేసీఆర్ దళితులకు దళిత బంధు 10 లక్షలు అన్నారు, అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు అన్నారు, అది ఇస్తున్నారా? తర్వాత ఒక్కటంటే ఒక్క మంచి కార్యక్రమం ఆనాడు మిషన్ కాకతీయ, కాళేశ్వరము, మిషన్ భగీరథ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, భక్తరామదాస్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, ఇటువంటి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు నేనేమంటారు వస్తా, ఆడి కూడా వస్తా. కలెక్టరేట్ల నిర్మాణం కానీ, సెక్రటరేట్ నిర్మాణం కానీ, అంబేద్కర్ విగ్రహం నిర్మాణం కానీ, అమరజ్యోతి నిర్మాణం కానీ, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు కానీ, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆనాడు గ్రామాల్లో, పట్టణాల్లో, హైదరాబాద్ నగరంలో జరిగింది. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరిగింది. ఇవాళ 3.5 లక్షల కోట్లు అప్పు చేసిన మీ హయాంలో ఒక అసెట్ చూపెట్టండి తెలంగాణలో. మీరు 3.5 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఒకటంటే ఒకటి కొత్త కార్యక్రమం ఏముంది? ఒక పథకం ఉందా? ఒక అభివృద్ధి ఉందా? ఏం లేదు. వీళ్ళు పదే చేసిన అప్పుల వడ్డీ కట్టేది అది కూడా తప్పు అంటున్నా.
అబద్ధాల అంకెల గారడీలతో ఏదో బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు మా హరీష్ అన్న మాట్లాడతారు సోమవారం నాడు. వీళ్ళ అంకెల గారడీని చీల్చి చెండడబోతాడు ఆయన. సో నేనేమంటున్నా అంటే ఆనాడు మేము చేసింది 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే అని కేంద్ర ప్రభుత్వమే సాధికారికంగా కార్పొరేషన్లు ఎట్లా కలుపుతారండి? అవుట్ ఆఫ్ ది బడ్జెట్ కదా, దాన్ని ఎట్లా కలుపుతారు? ఆ కార్పొరేషన్లకు ఆ హక్కు ఉంటుంది, సావరిన్ గ్యారంటీ ఉంటుంది. కార్పొరేషన్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, రాష్ట్ర ప్రభుత్వం సావరిన్ గ్యారంటీ ఉంటుంది, కార్పొరేషన్ చెల్లిస్తుంది. అది తెలియనంత అమాయకులేం కాదు.